మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన వారికి మొదటి బేస్మెంట్ పేమెంట్ ₹1,00,000 వారి అకౌంట్లో జమ చేయబడుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లను సుమారుగా 2,005 మంది లబ్ధిదారులు పునాదులు తీసుకోవడం జరిగిందని, మిగతా వారు కూడా ఇండ్ల పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందించాలనే సంకల్పంతో ముందుకు వెళుతుందని, మార్చి నెలలో మొదటి విడత ఇండ్లను పూర్తి చేయాలన్నారు. ఈ వర్షాకాలం పెంకుటిళ్లలో నివసించే వారిని ఎంపిక చేసి రెండవ విడతలో ఇండ్లు మంజూరయ్యేలా చర్యలు చేపడతామన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించి ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని పొందాలన్నారు. అనంతరం గ్రామ రైతు వెంకయ్య నందిగామకు కొండపోచమ్మ సాగర్ ద్వారా నీళ్లు రావడం లేదని కలెక్టర్కు విన్నవించుకోగా, ఇరిగేషన్ అధికారితో మాట్లాడి త్వరలోనే కాల్వ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ ప్రవీణ్, ఆర్ఐ ప్రీతి, కార్యదర్శులు యాదవ లక్ష్మి, అరిఫ్ హుసేన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, గ్రామ అధ్యక్షుడు అంజిరెడ్డి, లింగస్వామి, చందు, కారోబర్ నాగరాజు, బాబుమియా, బాబ్జాన్, వెంకయ్య తదితరులు ఉన్నారు. మన మెదక్ జిల్లా వ్యాప్తం కూడా సుమారుగా 9,000 వరకు కూడా మనకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి 9,000 అంతా కూడా వాళ్ళందరికీ కూడా శాంక్షన్ లెటర్స్ అందరికీ అందజేయడం జరిగింది. ఆ లబ్ధిదారులందరూ కూడా మనం రిక్వెస్ట్ చేసి వాళ్ళని తొందరగా వాళ్ళు స్టార్ట్ చేసుకున్నట్టయితే, సో ఫస్ట్ పేమెంట్ వాళ్ళు బేస్మెంట్ కట్టంగానే మనం ఆ బేస్మెంట్ పేమెంట్ కూడా 1,00,000 వాళ్ళ అకౌంట్లలో డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లకే వేయడం కూడా జరుగుతుంది. సో వాళ్ళందరూ కూడా తొందరగా స్టార్ట్ పెట్టుకోమనేసి ఆల్రెడీ మనం రిక్వెస్ట్ చేసినాం. మరి దానికి అనుగుణంగానే ఇప్పుడు మనం చూసినట్టయితే సుమారుగా 2,500 మంది వరకు కూడా లబ్ధిదారులు అందరూ కూడా ఆల్రెడీ వాళ్ళు గ్రౌండింగ్ చేసినారు. అంటే మార్కౌట్ ఇచ్చేసేసి వాళ్ళు గుంతలు దవ్వుకొని రెడీగా ఉన్నారు. సో మరి వేరే వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా తొందరగానే స్టార్ట్ చేసుకున్నట్టయితే, సో ప్రభుత్వం చాలా కీన్గా ఈ ప్రోగ్రామ్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎంత తొందరగా కంప్లీట్ చేసుకో ఈ వర్షాకాలంలో చూసినాం కొన్ని ఇల్లు గులిపోయేటట్టు ఉండేసి కూడా వాళ్ళకు కూడా ప్రాబ్లం అయింది. సో అట్లాంటి పెంకటిల్లులో ఉన్న వాళ్ళని కూడా అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి సో వాళ్ళందరినీ కూడా మనం ఈసారి కవర్ చేసినాం. సో ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ఈ వచ్చే మార్చ్ లోపల వీళ్ళందరూ కూడా కంప్లీట్ చేసేసుకున్నాక ఇంకా చాలామంది కూడా మనకు అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ దాంట్లో మళ్ళీ వేరే వాళ్ళని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ వీళ్ళని కంప్లీట్ చేసేసుకున్నాక నెక్స్ట్ ఫేజ్లో ఇంకా పూర్ ఉన్న వాళ్ళు ఎవరున్నారో చెక్ చేసి వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా ఇంకా ఈ మార్చి నుంచే మళ్ళీ వాళ్ళకు కూడా మనం శాంక్షన్ ఆర్డర్స్ అవన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మళ్ళీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే తొందరగా శాంక్షన్ ఆర్డర్స్ వచ్చిన వాళ్ళు మాత్రం ఏమాత్రము టైం వేస్ట్ చేయకుండా తొందరగా వీటిని అన్నిటి కూడా కంప్లీట్ చేసుకుంటే మొత్తం 5 lakhs కూడా వాళ్ళకి అతి త్వరలోనే వాళ్ళ అకౌంట్లోకి ఫేజ్డ్ మేనర్గా వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.